హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముబ్బు క్రియేషన్స్. పాత వీడియోస్ చూడకపోతే చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే వర్స్ట్ పేజ్ ఇన్ అవర్ లైఫ్. చాలామందికి చాలా వర్స్ట్గా ఉంటాయి కొన్ని. సో అలాగా మా మావయ్య మా బావ వర్స్ట్ పేజెస్ తెలుసుకుందాం. నాకేం తెలుసు, నో బ్యాడ్ వర్డ్స్. ఈ జంబేలు గారికి ఏంది పిల్ల పిల్ల పిత్రి గాడు బావా నువ్వు నీ ఏజ్ ఎంత బావా? 31 ఏజ్ కదా. సో ఈ 30 ఒక 15 ఇయర్స్ తీసేసే ఎదగటానికి. ఈ 15 ఇయర్స్లో 15 నుంచి 30 దాకా వర్స్ట్ పేజ్ అంటే వర్స్ట్ టైం అంటే ఏముంది నీ లైఫ్లో? బ్రేక్ డౌన్ బండి అంటే ఇంకా అంటే ప్రతి పాయింట్ దగ్గర నీకు బ్యాడ్ లక్ అయినా ఇలాగా ప్రతిదీ ఇంకా నాకు దరిద్రం చూపించడం అలాగా. దరిద్రం అంటే అదే పొలానికి వెళ్తాం టాక్ తీసుకొని అదేంటి ఒకసారి పాడింది రిపేర్ చేయించా. నైట్ చేలో క్లచ్ పెట్లు పోయాయి. అది దాటాలంటే 30 ఎకరాలు దాటాలి. క్లచ్ పెట్లు లేకుండా బండి వేసుకొని రావాలి. ఎవరు లేడు ఒక్కొని ఆ రాత్రి అంతా నరకంగా గడిపడింది. ఏంద్రా ఇది లైఫ్ అనుకున్నావా? అసలు ఎందుకు రా బతుకు అనుకున్నాం అప్పుడు. తర్వాత మళ్ళీ క్లచ్ పెట్లు వేయించిన తర్వాత మళ్ళీ దిగబడింది ఒక రోజు పొద్దున్నే. అదే దిగబడింది కానీ అటు ఇటు బీక్కుంటే మళ్ళీ రెండోసారి చేయలేవు కదా, రెండోసారి దిగబడి కస్టమర్లతో బాధ, ఇటు బాధ అటు బాధ అన్ని బాధలు ఉంటాయి. ఓకే, అప్పుడు వరస్ట్ పేజ్. వరస్ట్ మామూలుగా కాదు, దరిద్రం ఎందుకు రాయి బతుకు. ఈ పేజ్ ఎప్పుడు నీకు వచ్చింది? అదే ఇది ఎప్పుడు నీకు ఫేస్ చేసావు? ఏ ఏజ్లో ఉన్నప్పుడు? 14 ఇయర్స్ ఉన్నప్పుడు. 14 ఇయర్స్ ఉన్నప్పుడేనా? 13 ఇయర్స్కి ట్రాక్టర్ డ్రైవర్వి. కారు ఇంకా ట్రాక్టర్ నేర్చుకుని కారు ఎంత 15 ఇయర్స్ నుంచి 2000 మధ్యలో ఒక 3 ఇయర్స్ హార్వెస్టర్కి వెళ్ళాం, ఒక 2 ఇయర్స్ ఏమో లారీకి వెళ్ళాం, ఒక 1 ఇయర్ జేసీబీకి వెళ్ళాం. ఓకే, లైఫ్ అంబిషన్ ఏంటంటే అన్ని నడపాలండి. ఆల్ వెహికల్స్ నడిపాయి. నాకు తెలిసి నువ్వు బస్సు తోలేవు, ట్రాక్టర్ అన్నీ నడిపే. ట్రైన్ ఫ్లైట్ తప్ప అది కూడా నడిపేద్దాన్ని. అదేమంది ఫ్యూచర్లో నడిపా అంటే అది ఫ్లైట్ ట్రాక్టర్స్ మనకి స్టడీ లేదు కాబట్టి మనకు. ఓకే, సో ఇదైతే నీ వరస్ట్ పేజ్. ఓకే, సో నీ నుంచి మేము చాలా మంచి కంటెంట్ అయితే ఆశిస్తున్నాం. ఓకేనా? నీ పాస్ట్ వీడియోస్లో చాలా అంటే చాలా కామెడీ ఉండేది. ఆ కామెడీ మధ్య తగ్గిపోయింది కంటెంట్. ఎందువల్ల అంటావు? తగ్గిపోలేదా? సో నువ్వు కంబ్యాక్ ఇవ్వాలని మేము కోరుకున్నాం. సరే, మ్యాటర్కి వచ్చేస్తే నీ లైఫ్లో వర్స్ట్ పేజ్ అంటే ఏం చెప్తావు? మామ ఆల్రెడీ ఒక వీడియో తీసాం, మళ్ళీ తీసుంటే కొత్తగా రావు కదా అంటే దాని తర్వాత ఇంకేమైనా రేంద్ర బాబు ఇలా ఉంది బాబు అని అనుకున్నా? అంతకన్నా ఏం లేదు. చెప్పాను పాత వీడియోలో ఒకసారి, మళ్ళీ అడిగితే చెప్పమని చెప్తా. వద్దు ఇన్నిసార్లు వద్దా? అదేనా వన్ సైడ్లో? ఓకే, సరే ఇప్పుడు నీ ఏజ్ ఎంత మావా? నిజమే 30-40 ఉంటాయి. 40 ఉంటాయి. మా అమ్మ కంటే 6 నెలలు పెద్దాడు. మీ అమ్మ కన్నా 21 డేస్ చిన్న. 21 డేస్ చిన్న. మా మమ్మీకి 39 అంటే 39. సరే, 39 ఇయర్స్లో ఒక 20 ఏళ్ళు తీసాయి. ఎందుకు తీసేస్తారా? తీసేటువంటి అది కాదు. నువ్వు ఏడదా చదువుకున్నావు? చాలా అంటే ఏడదాకా? అప్పుడే చదువుకున్నావా? బిజినెస్ లోకి ఇది ఎప్పుడు ఏడదా చదువు బావా? జీవితం చదివిన ఆయన మాత్రం గోడలు నాకు కూడా అర్థం కాదు. మీ అన్నదమ్ములు లేదు సరిగ్గా చెప్పరు ఆన్సర్. చెప్పంగా నేను గోడ మీద సినిమా పోస్టర్లు చదివా, బాగా చదివాయి. రైల్వే ట్రాక్ మీద ఇవన్నీ ఎడిటింగ్ లో లేవు నీకు వేయలే కానీ సరిగ్గా చెప్పు. మౌను సీరియల్ కూడా యాక్ట్ చేసావు కదా? చేశాడు చూసాను నేను కూడా. ఒక్క టేక్ వచ్చి 100 సార్లు.
ఓన్లీ శోభనం సీను ఇట్లా కూర్చుని గమ్ముగా ఏం చేయాలా చేసావా మామ? ఇప్పుడు నీకు 40 years కదా, ఈ 40 ఏళ్ళ జీవితంలో ఎలా జరిగింది నీకు ఈ జర్నీ? ఎలా జరిగిందంటే అంటే బాగానే జరిగిందా? పెళ్ళి అయ్యి 2 పిల్లలు, మంచి లైఫ్, హ్యాపీగా జరిగింది. ఓకే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, నువ్వెందుకు పిల్లల్లాగా బిహేవ్ చేస్తావు? నీకు 2 పిల్లలు ఉన్నారు. ఓకే, అంతే హ్యాపీగా, ఎప్పుడు హ్యాపీ అంతే. ఓకే మామ, ఇప్పుడు నువ్వు ఫుడ్ బ్లాగ్స్ ఇవన్నీ చేస్తుంటావు కదా, నీ ఇష్టమైన ఫుడ్ ఏంది మామ? నాకు ఫుడ్ అంటే ఇష్టం. దాంట్లో ఇష్టం ఏంటి, ఇష్టం ఏముండదు, ఫుడ్ అయితే చాలు కుమ్మేస్తా. ఓకే, ఎన్ని రకాల జంతువులు తింటామా? ఈదేయి, పాకేయి, ఎగిరేయి, ఎగిరేయి కూడా, దూకేయి, అన్ని తిన్నా. ఏది వదిలిపెట్ట, అన్ని వదిలిపెట్టను కూడా. ఏమన్నా కొత్తగా ఉంటే చెప్పండి, ట్రై చేస్తా. మనిషిని కూడా వేసి ఉంటావా? మనుషులు తింటే జంతువులు అవుతుంది కదా, మనుషులు మనుషులు ట్రై చేయలేదు. మిగతా అన్ని అదే మా. ఇప్పుడు 10th class చదివావు కదా, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావు? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావా? అన్నిసార్లు ఫెయిల్ అవ్వము, ఒకసారి అవుతాం. నిజం చెప్పావా? ఒకసారి 10th class రాసా, 3 సబ్జెక్ట్ పాస్ అయ్యా అనుకుంటా, 3 పోయాయి. అందుకని ఎందుకు ట్రై చేసేదని మానేసా. అంతటా మనకు చదువు అవ్వటం లేదని కట్ చేసి. ఓకే, సో ఈ ప్లేస్ ఏందనుకుంటున్నారా? నైట్ అయితే అక్కడ కూర్చునే వాళ్ళం దర్గా దగ్గర, మంచి పడుతుంది కాబట్టి. టిఫిన్ షాప్ ఉంటే ఈ టిఫిన్ షాప్ మేము ఆక్రమించేసాం. అవునవును, నేను 10th class అయితే రాసా, రాయడానికి మొత్తానికి రాసినా కానీ 3 ఎగిరాయి, 3 మిగిలాయి. 3 మిగిలిన ఎందుకు అలాగే ఉంచుకుందాం అని చెప్పేసి ఆస్తి పరంగా అలాగే ఉంచుకుందాం అనుకొని చేసా. 3 ఎట్లనే ఉంది. ఎప్పుడు చెప్పు చెగని అసలు డాక్టర్ మళ్ళీ అప్పుడు రాసేవాడిని, కానీ మనకి రాస్తే అందరిలాగా ఉండదని ఉంచేసుకోండి. ఉంచాలి, అట్లా ఉంచాలి. ఇప్పుడు కూడా ఉన్నాయి ఆస్తి, వడ్డీ పెరుగుతుందా? దాన్ని నేను పోనీను, మచ్చని పోనీ. మీ ఆవిడ ఎంత చదివింది చెప్పు? చాలా చదివింది, డిగ్రీ చదివింది. నువ్వు 10th ఫెయిల్ అక్కడ, డిగ్రీ అక్కడ. మా ఆవిడ నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి. చదువుకోకుండా అమ్మాయిలు అమ్మడి తిరిగి అరే చెప్పు రే, నీ మొహం ఎందుకు మడ్డలు ఉంది? చెప్పరా రే. అది నువ్వెందుకు ఎప్పుడు తింటానే ఉంటావు? కాబట్టి నువ్వు తినట్లేదు మరి. ఆయన పెద్దలో ఉంది లేదా ప్రస్తుతం నోరు మూసుకున్నాడు ఆయన. నాకు మొక్కలు ఉంటే చెప్పు తింటా, అంతేగాని చెత్త చదవ. ఇప్పుడు చెప్పు, కార్ ఏంది? దోసకాయ ముక్కలు ఉంటా. దోసకాయ ముక్కలు కాదు, పిల్లి గారు తింటున్నాయ్యా. ఏంది అయ్యా, 2 పిల్లలు వాళ్ళు తినేది అంటున్నాడు. వాళ్ళు తినేది మరి మా పిల్లలు తిన్నారా? ఏదైనా అయితే ముందు ఫస్ట్ నేను టేస్ట్ చూస్తున్నా. ప్లాస్టిక్ ఆయన చిన్నప్పుడు తిన్నాడు పాపం, ఏం తినకుండా నా పొట్ట పెంచినంత. కానీ అది అరడానికి వాకింగ్ చేస్తాడు రోజు పొద్దున్న. ఎంత తింటాడు? పొద్దున్నే పొద్దున్నే తిరుగుతాడు. పొద్దున్న తిరుగుతాడా, ఆకలేదా, మళ్ళీ ముక్కలు తింటాడు. మళ్ళీ 2000 షూ, 2000 వాచ్ బొక్క. మరి దాని కారేజ్ పోతే దాని 1000 రూపాయలు డీజిల్ బొక్క.
ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ పొద్దునే వాకింగ్ పోతాడు మనవాడు. అట్లాంటి నీ పని చెప్పు. బిర్యానీ తినిపిస్తా అంటే వస్తావు బ్రో. ఫుడ్ నువ్వు మొత్తం నాయి. ఫుడ్ అది డీజిల్ ఇది కారు కాదు వేరే కారు వేస్తే పెట్రోల్ పోయాలా. డీజిల్ కాదు పెట్రోల్ కారు. 1000 రూపాయలు కదా పెట్రోల్ 15 వచ్చింది నీ కాదు. 1000 రూపాయలు డీజిల్ కొట్టిస్తా. ఫుడ్ వాడు పెట్టుకుంటాడు. ఎంతమంది మన ముగ్గురే. ఎవరు వీళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు లేదు. ప్రైస్ ఇస్ ఫిక్స్డ్. ఎందుకో తలకాయ కూర అడగడానికి నాకు తెలుసు. అదే తలకాయ కూర పెడితే 4 సార్లు తీసి అయిపోతే నీ మొఖం ఎప్పుడు చెప్పండి. నిజం చెప్పుడు. దానికి ఏ కారణం ఏమవుతున్నాయి చెప్పును. ఏం కారణం ఏమవుతున్నా? ఓన్లీ తలకాయ కూర తింటాను పోతున్నాను. నువ్వు పెట్టి 850కి 3 తలకాయలు తింటున్నాడు. 3 ఏది బ్రో? 4 తలకాయలు తింటాడు. 4 తలకాయలు అంటే ఇంచుమించు 2000 బ్రో. పీతలు ఏది తిన్నావు? ఫస్ట్ టైం తిన్నా. పీతలు ఎలా ఉన్నాయి? పీతలు తిన్నాడు. ఫస్ట్ టైం పీత తిన్నా బాగానే ఉంది. ఈసారి మటుకు గట్టిగా వేయాల. గట్టిగా అంటే 750 గట్టిగా వేయాలంటే ఏంటది? 750 పెడుతున్నప్పుడు గట్టిగా అన్నీ తినాలి. అన్నీ తినాలి. పేట్లు కూడా తినాలి వీలైతే. ఇంకా తరగతి తాగుతాడు 1 హోటల్లో వచ్చి. మా బావ ఒకడు ఆ 2 ఇడ్లీ కొంటాడా సాంబార్ అంటే మొన్న. బ్రో కరీంనగర్ పోదాం. సో గాయస్ ఇది మ్యాటర్. సో నా లైఫ్లో వరస్ట్ బేస్ అంటే ఏం లేదు. నా ఏజ్ 20 years, స్టిల్ యంగ్. సో అదిదా మ్యాటర్. సో పాత వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. సరే మరి వెళ్ళొస్తా.